నాతో పాటు టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి మన ప్రియతమ నాయకులు ఉదయ్ భాను గారికి, అదేవిధంగా శాసనమండలి సభ్యులు ఈశ్వరత్నం గారికి, అదేవిధంగా సోదరి కోకుల సునీత ఎమ్మెల్సీ మేడం గారికి, అదేవిధంగా మన ఆప్కో చైర్మన్ గౌరవనీయులు చిరంజీవి గారికి, వేదికను అలంకరించినటువంటి బీసీ సోదరులకు పెద్దలకి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బీసీ సోదరులకి, మీడియా సోదరులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఇది సువర్ణ అవకాశం. ఈరోజు గతంలో మేమందరూ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈ వేదిక మీద ఉన్న బీసీలందరూ కూడా మీతో పాటు కూర్చునే వాళ్ళమే. ఈరోజు ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాకు అందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చి ఈ రోజు ఈ వేదిక మీద ఇంతమంది బీసీలు కూర్చోబెట్టారంటే ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఇప్పటికి కూర్చోబెట్టడమే కాదు, భారతదేశ చరిత్రలో పాలించిన బీసీలు కూడా చేయని విధంగా ఈ రాష్ట్రంలో 175 శాసనసభ, 25 పార్లమెంట్ అంటే 200లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సగ భాగం 100 సీట్లు రాజ్యాధికారంలో భాగం ఇచ్చి ఈ అన్ని వర్గాల్ని రాజ్యాధికారంలో ఇప్పుడు చేయబట్టి నడిపించినటువంటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి జీవిత కాలం బీసీలందరూ కూడా మనందరూ కూడా రుణపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ, నా మైనార్టీ అంటున్నారంటే అని నిరూపించుకున్నారు. ముఖ్యంగా గత ప్రభుత్వంలో మా నాయకురావు నేను రాష్ట్ర అధ్యక్షుడుగా, మొన్నటి వరకు నాయకురావు కార్పొరేషన్ చైర్మన్ గా, ఇప్పుడు టీటీడీ బోర్డు మెంబర్ గా నేను ముందుకు వచ్చి ఒక విషయం తెలియజేస్తాను. గత ముఖ్యమంత్రి 70 సంవత్సరాల వయసు, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి మా నాయకురావు సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఆ సమస్యల పరిష్కారానికి నాయకుల గుండెలో వాయిద్య కళాకారులుగా, చౌరవర్తదారులుగా సేవ చేస్తూ ఈ గుండెలో జీవనం సాగిస్తాను. మాకు సరైనటువంటి జీవనాధారం లేదు, నాకు ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనం ఇవ్వమంటే ముఖ్యమంత్రి నన్నే నాయకురావు నిలబెట్టి అడుగుతారా? మీ తోటలు కట్టేస్తాను, మిమ్మల్ని గుండె అడుగు పెట్టాను, మీ సచివాలయం దేవాలయం లాంటిది, మిమ్మల్ని ఈ గుడి లాంటి సచివాలయానికి రాణించలేదని మీరందరూ చూశారు. మీడియా సాక్షిగా ఎంత అవమానించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ రోజు అదే రోజు మేము అనుకున్నాం, చంద్రబాబు నాయుడు గారు మీకు ముఖ్యమంత్రి తోకుంది, మీ కొడుకు శాసనమండలి అనే ఒక బొడ్డు గారించేటువంటి ఒక తోకుంది, మీ అందరికీ తోకుండే, నాయకురాలైనటువంటి మాకు తోకలేదు, దానిని కత్తిరించాలనే కత్తెర మా దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఈ రాష్ట్రంలో 10 లక్షల మంది కత్తెరలు ఉన్నాయి. ఈ తోకలు కత్తిరించడానికి ఆ రోజు డిసైడ్ అయ్యాం. నాయకురాల పంతం, చంద్రబాబు రాజకీయ అంతం, మీ అందరూ తోకలు కత్తిరించి ఇదే సచివాలయంలో మీ కుర్చీ పీకేస్తామని శపథం చేశాం. 2019 నాయకురాలను చంద్రబాబు తోక కత్తిరించి సచివాలయం వారి కుర్చీ పీకి జగన్మోహన్ రెడ్డి గారికి కుర్చీ చేస్తే, ఎవరైతే చంద్రబాబు నాయుడు ఏ గుడి అయితే అడుగు పెట్టుకున్నాడో, ఏ గుడిలో ఆ గుడి దేవుడిని నిద్ర లేపేది మేము, ఆ గుడిలో దేవుడిని నిద్రపించేది మేము, వాయిద్యంలో ఉండేటువంటి వ్యక్తి ఆ దేవాలయానికి వచ్చేటువంటి భక్తుడికి తలనీలాలు తీసి అశుద్ధితో వచ్చేటువంటి వ్యక్తిని శుభ్రం చేసి పవిత్రమైనటువంటి దేవుడి దగ్గర పంపించేటటువంటి నాయకులను అవమానించారు చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదే దేవాలయంలో ఏ దేవాలయం అయితే అడుగు పెట్టుకుని ఉన్నారో, ఏ దేవాలయం అయితే నాయకులు సేవకులు ఉన్నారో ఆ దేవాలయంలో పాలకులు చేసి, ఆ సేవకుల్ని పాలకులు చేసి ఈ రోజు టీటీడీతో సహా ఈ రాష్ట్రంలో 1150 దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో పాల్గొనే నాయకులను గుర్తుపెట్టి గౌరవించేటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ దేవాలయాలు చౌరవతో తన తరాలుగా ముగ్గుతూ ఉన్నటువంటి నాయకులు ఈ రోజు ప్రతి దేవాలయంలో 20,000 రూపాయలు జీతం ఇచ్చి ఆదుకున్నటువంటి ఈ రోజు 46,000 దేవాలయాల్లో ఈ రోజు దాదాపు 2,000 మందికి ఉద్యోగ అవకాశం కల్పించేటువంటి వ్యక్తి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాయకురాలకు అదే కాదు, కులం పేరుతో దూషిస్తే ఆ రోజు కులాన్ని దూషించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు అయితే కులం పేరుతో దూషిస్తే
50,000 రూపాయల సంవత్సరానికి ఇవ్వడమే కాక ఇప్పటికే 200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో 50,000 చేపలకు ఇవ్వడమే కాక ప్రతి షాపుకు ఉచితంగా 150 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చేటువంటి గొప్ప మనసున్నటువంటి వ్యక్తి సార్ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. ఈ రోజు నాయకురావు కాదు చంద్రబాబు నాయుడు గారికి మన బీసీలంటే ఓట్లు తెప్పించుకోవడమే తప్ప మనం ఏదైనా అయితే ఎన్నికల ముందు మాత్రం అన్ని హామీలు ఇచ్చేస్తాడు. ఆ హామీలు ఏ విధంగా ఉంటాయంటే మనం అందరూ కూడా కేవలం ఆయన ఇచ్చే పథకాలు ఈ రోజు ఆదరణ పెట్టుకుంటా. ఏదైనా ఆదరణ పథకం కట్టించే కట్టలు చాలా అధికులు ఇస్త్రీ పెట్లు ఏ కులవృత్తి సామాన్లు మనం తీసుకొని కొనుక్కోలేమా అంటే అక్కడ ఇష్టం అక్కడ ఆలోచన ఏమంటే బీసీలు మనం అందరం కూడా శాశ్వతంగా మన అప్పగారు నాయన గారు మనం మన పిల్లలుగా పరిమితం కావాలి. వాళ్ళు మాత్రం మన ఓట్లు ఎదుర్కొని అధికారాన్ని చలాయించి అమలు వ్యక్తి విలాసంలో ఒక్కడే అధికారంలో ఉండాలి. బీసీలకు అధికారం రాబోతున్నటువంటి చంద్రబాబు ఎక్కడ ఈ రోజు ఈ రాష్ట్రంలో 239 బీసీ కులాలలో 56 కార్పొరేషన్ చేసి ప్రతి కులాన్ని ప్రభుత్వంలో భాగస్వామ్యం చేయడం కాక ఈ రోజు చెప్పు చట్టసభ అడుగు పెట్టండి ఒడ్డీ లాంటి కులాల్లో అనేక కులాల్ని శాసన మండలిలో అవకాశం కల్పించేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఈ రోజు మంత్రి రాజ్యసభ ఉన్నతమైన రాజ్యసభలో 8 స్థానాలు చంద్రబాబు నాయుడు గారు వెళ్తే 4 బీసీలకు ఇచ్చారు. మరి మన ఉద్యోగ నాయుడు ఆర్కెస్ట్రా కూడా అదే కాలంలో రాజ్యసభ చంద్రబాబు నాయుడు మీ జీవితంలో ఎప్పుడైనా 100 కోట్లకి అనుకున్నారు తప్ప రాజ్యసభ నీకు సామాజిక న్యాయం అంటే ఈ సామాజిక వర్గం ఒకటే అధికారంలో ఉండాలనే ఆలోచన మీదే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి కులం అధికారంలో ఉండాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇంత ఉన్నత భావాలు కలిగేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకుడు పైన ఈ రోజు మన వర్గాలన్నిటికీ ఇన్ని పదవులు ఇచ్చి ఇంత సంక్షేమం చేసి రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాలలో బీసీల పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపించడానికి బీసీలందరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు సిద్ధం కావద్దు లేకుండా తట్టుకోలేక ఈ రోజు నువ్వు మేము మాత్రం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాడి చేశారంటే మా బీసీల పైన మా ఎస్సీల పైన మా ఎస్టీల పైన మా మైనార్టీల పైన దాడి చేసేట్టుగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు బలహీన గారు పచ్చ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఈ రోజు రూపాయలున్న ఇంతమంది బీసీలకి ఎన్ని పదవులు ఇచ్చారంటే అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వ లక్ష్యము. మనమందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. మనమందరం కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మనదే. ఈ రోజు మన వర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ రోజు రూపాయలున్న ఎంతో సీనియర్ నాయకుడు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారి మన నాయకులు ఉన్న వ్యక్తిని మున్సిపల్ చైర్మన్ చేసిన ఏకైక నాయకుడు ఈ రోజు ఉదయపడున్న. మరి ఇంత మనస్తత్వం కలిగినటువంటి ఇన్ని భావాలు కలిగినట్టు బలహీన వర్గానికి ఇంత అభిమానం కలిగినటువంటి ఉదయపాలన్న కొంచెం విశాఖ మంత్రి కావాల్సింది. తప్పకుండా బీసీల ప్రతినిధిగా మనం ఈ నియోజకవర్గం నుంచి బాణాలను గెలిపిస్తాం. రేపు మంగళవారంలో మొట్టమొదటి మంత్రిగా ఉదయపాలన్న తప్పకుండా మంత్రిగా ప్రమాణం చేస్తాము. నేను ఒక ముఖ్యమంత్రి జిల్లా వాసిగా వైఎస్ఆర్ జిల్లా కడప నుంచి ఇచ్చేసి ఈ రోజు ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నానంటే తప్పకుండా మీరు ఒక్కసారి ఆలోచించండి. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైఎస్ఆర్ కుటుంబం ఒక్కసారి నాటి ఇచ్చిందంటే మనం తిప్పదు ప్రాణాలు ఉంటాయి కానీ మాటలు పెట్టుకుంటే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు బలహీన వర్గాల ప్రతినిధిగా ఇన్ని చేసేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 135 సార్లు మనందరి సంక్షేమం కోసం బట్టలు నొక్కాడు. 2 బట్టలు ఒక్కసారి మనం ఆలోచించాలి. రేపు మొత్తం జరిగే ఎన్నికల్లో 2 బట్టలు మాత్రం మనం అందరూ నొక్కే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి కోరినటువంటి 175 సీట్ల 175 గెలిపించే బాధ్యత మనం అందరం తీసుకోవాలి. ఈ సందర్భంగా ఇక్కడ ఇచ్చేసినటువంటి బీసీ సోదరుల ప్రజలందరికీ మహిళా సోదరులందరూ కూడా వినియోగించుకుంటూ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి ఇంత స్థానానికి ప్రతినిధిగా మేమందరం పాంప్లెట్లు కొట్టించి ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారంలో భాగంగా ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది. ప్రతి ఒక్క బీసీ సోదరుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సాగునే ఉదయపాలన్న మన ప్రియతమ నాయకుడికి